అమరావతిలో రెండో దశ ల్యాండ్ పూలింగ్ ప్రారంభమైంది. గుంటూరు, పల్నాడు జిల్లాలో 7 గ్రామాల్లో భూసేకరణకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసిన సిఆర్డీఏ రెండో దశలో 20,494 ఎకరాలు ప్రభుత్వం సమీకరించనుంది. జిల్లాల వ్యాప్తంగా పట్టా భూమి 16,562 ఎకరాలు, అసైన్డ్ భూమి 104 ఎకరాలు, ప్రభుత్వ భూమి 3,828 ఎకరాలుగా అధికారులు గుర్తించారు. మొదటి దశలో 34,400 ఎకరాలు సమీకరించిన ప్రభుత్వం రెండో దశలో ప్రాజెక్టుల వారీగా భూముల సమీకరణకు ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని గుంటూరు ప్రతినిధి రమేష్ అందిస్తారు. రాజధాని రెండో విడత పూలింగ్ ల్యాండ్ పూలింగ్ ప్రారంభమైంది. నేడు సిఆర్డీఏ కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. మంత్రి నారాయణ రైతులతో మాట్లాడి వారి సమస్యలు కూడా అడిగి తెలుసుకున్నారు. దాదాపు 16,000 ఎకరాలు రెండో విడత భూసేకరణ ప్రారంభమైనటువంటి నేపథ్యంలో వడ్డమాను గ్రామంలో ప్రస్తుతం మనం ఉన్నాం. కొంతమంది రైతులు మన దగ్గర సార్ ఈ రోజు మంత్రి నారాయణ ప్రారంభించారు సిఆర్డీఏ కార్యాలయానికి. రెండో విడత భూసేకరణ కార్యక్రమం కొనసాగుతుంది. ఎలాంటి డిమాండ్లు ప్రభుత్వానికి తీసుకెళ్లారు? అదేనండి, ప్రభుత్వం తరఫున వచ్చినటువంటి శాసనసభ్యులు గాని మంత్రి గారు గాని ప్రధానంగా చెప్పినటువంటిది ఏంటంటే 2014 భూ సమీకరణ చట్ట ప్రకారం యాజ్ ఇట్ ఈజ్ గా ఆ విధానం ప్రకారమే అగ్రిమెంట్ కండిషన్స్ ప్రకారమే మళ్ళీ ఇప్పుడు రెండో దఫా కూడా భూములు సేకరించడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. మేమేమంటున్నామంటే అభివృద్ధికి కాల పరిమితి పెట్టండి. వాళ్ళు ఇప్పుడు ఓవరాల్ గా ఏం చెప్తున్నారు, మినిస్టర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ప్రభుత్వం తరఫున ఏం చెప్తున్నారు, 3 సంవత్సరాల లోపల అభివృద్ధి చేసినటువంటి ప్లాట్ రిటర్నబుల్ ప్లాట్ మీకు రైతుకి ఇస్తామని చెప్తా ఉన్నారు. మేమేమంటున్నామంటే 3 సంవత్సరాలు కాదు 4 సంవత్సరాలు సమయం తీసుకోండి, ఎక్స్ట్రానే తీసుకోండి 1 సంవత్సరము. ఆ టైం లోపల అభివృద్ధి చేసి ఇవ్వలేకపోతే మేము పరిహారంగా ఎకరానికి సంవత్సరానికి 5 లక్షల డిమాండ్లు మంత్రి నారాయణ చెప్పినటువంటి అంశాలు కానీ సో మీకు రైతులకు ఎలా అనిపించింది? అంటే మీరు కొన్ని డిమాండ్లు పెట్టారు మంత్రి నారాయణ మాట్లాడేటప్పుడు కూడా ఏదైతే మీరు నష్టపరిహారం కానీ కాల పరిమితి కానీ ఖచ్చితంగా పెట్టాలని డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో అటు నుంచి మంత్రి గారి దగ్గర నుంచి ఎలాంటి స్పష్టమైనటువంటి హామీ రాలేదు. మేము అభివృద్ధి చేసి ఇస్తామనే మాటే చెప్తున్నారు కానీ అగ్రిమెంట్ లో కండిషన్ కి యాక్సెప్ట్ చేయట్లేదు. ఇప్పుడు మీరు చేయగలం అనేటటువంటి కాన్ఫిడెన్స్ మీకు ఉన్నప్పుడు ప్రభుత్వం తరఫున మీరు ఆ కండిషన్ పెట్టడానికి ఇబ్బంది ఏంటని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు టైం లోపల మీరు పూర్తి చేసి ఇవ్వలేని పక్షంలో మాకు పరిహారంగా డబ్బులు పెట్టండి, మేము ఇబ్బంది పడకుండా. ప్రభుత్వం అగ్రిమెంట్ రాసి ఇవ్వాలంటారు, ముందు అగ్రిమెంట్ రాసి ఇవ్వాలంట. డెవలప్మెంట్ అగ్రిమెంట్ కదా మేము ఇస్తుంది, భూమి వాళ్ళకి అమ్మేదానికి ఇవ్వట్లేదు కదా. స్థానిక ఎమ్మెల్యే క్వశ్చన్ వేశారు రైతులకి, సో మేము అది అలా రాసిస్తాం, పూర్తిగా ఈ రోజు మీరు గవర్నమెంట్ కి రాసిస్తారా పొలాలు అనేది కూడా డిమాండ్ చేసినట్టు. అదేనండి, అగ్రిమెంట్ కండిషన్ వచ్చిన తర్వాత కదా మేము రైతులు మాట్లాడుకోవాల్సింది. మీరు ఇస్తామంటే మేము పెడతామంటే ఎస్, మేము మీరు అభివృద్ధి చేసిన ప్లాట్ ఇవ్వలేకపోతే మేము ఈ కండిషన్ ప్రకారం డబ్బులు కడతామంటే మేము ప్రభుత్వం మీద రైతులకు నమ్మకం తగ్గిందా ఏంటి? అంటే రాజధాని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు రాగానే అనేక అంశాలు ఇప్పుడు మీరు సిఆర్డీఏ కార్యాలయం కానీ నిత్యం మంత్రి నారాయణ కూడా రాజధాని ప్రాంతాల్లో తిరుగుతున్నారు, రైతులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. సో ఎందుకు అంటే ప్రభుత్వం పూర్తి చేస్తుందా లేదా ఒక నమ్మకం అనేది రైతుల్లో రావట్లేదంటారా? ఇప్పుడున్న ప్రభుత్వం అభివృద్ధి చేయాలనేటటువంటి ఆకాంక్షలోనే ఉంది అనేది మాకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇంత కాంపెన్సేషన్ ఇచ్చే బదులు అభివృద్ధి చేసి ఇవ్వటమే కరెక్ట్ అనే అంత పెద్ద అమౌంట్ ఉండాలని మేము కోరుకుంటున్నాం. కాల పరిమితి లోపు ఖచ్చితంగా మరి ఒకవేళ ప్రభుత్వం పూర్తి చేయకపోతే రైతులకు ఎలాంటి నష్టపరిహారం ఇస్తుంది అనేది ఒక బాండ్ రూపంలో కానీ ఒక అగ్రిమెంట్ రూపంలో కూడా ఇస్తే గనక అటు రైతులు సానుకూలంగా వ్యవహరించేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎట్టకేలకు కూడా రెండో విడత రాజధాని ల్యాండ్ పూలింగ్ పనులు అయితే ఈరోజు నేటి నుంచి కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్టు నరసింహారావుతో రాజధాని నుంచి రమేష్.